1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఉన్న ఎన్ఆర్ఐలను చూసేందుకు ఇండియా నుంచి తల్లిదండ్రులు అమెరికా వెళ్ళాలా? పేరెంట్స్ అమెరికా విజిట్ చేయడానికి ఏ వీసాకి అప్లై చేయాలి? వీసా రూల్స్ అండ్ ప్రొసీజర్ ఏంటి? ఎన్ఆర్ఐ పేరెంట్స్ ఇండియా నుంచి అమెరికాకి తీసుకురావడానికి వాడేది B1, B2 విజిటింగ్ వీసా. ఈ వీసా ప్రాసెస్ని సింపుల్గా ఎలాంటి టెన్షన్ లేకుండా 4 స్టెప్స్లో ఎలా కంప్లీట్ చేయొచ్చు? స్టెప్ 1, DS 160 అండ్ స్లాట్ బుకింగ్. పేరెంట్స్ విజిటింగ్ వీసా అసలు ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది DS 160 ఫామ్తోనే. పేరెంట్స్ డీటెయిల్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా ఇందులో చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోతే కంగారు పడకండి. ఇంటర్వ్యూ లాంగ్వేజ్ మీ మాతృభాష అని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఫామ్ సబ్మిట్ చేశాక US వీసా షెడ్యూలింగ్ పోర్టల్లో అకౌంట్ క్రియేట్ చేసి వీసా ఫీజు పే చేయాలి. ఆ తర్వాత 2 స్లాట్స్ బుక్ చేసుకోవాలి. ఒకటి బయోమెట్రిక్స్కి, రెండోది మెయిన్ వీసా ఇంటర్వ్యూకి. స్టెప్ 2, డాక్యుమెంటేషన్ అండ్ స్పాన్సర్షిప్. మీ పేరెంట్స్ ఖర్చులు మీరే భరిస్తున్నట్టయితే మీరు వాళ్ళకి కొన్ని డాక్యుమెంట్స్ పంపాలి. I-134 ఫామ్, అఫిడవిట్ ఆఫ్ సపోర్ట్. ఇది మీరు వాళ్ళకి ఫైనాన్షియల్ గ్యారంటీ ఇస్తున్నట్లు లెక్క. మీ డాక్యుమెంట్స్ ఎంప్లాయ్మెంట్ లెటర్, లాస్ట్ 3 months పే స్టబ్స్, W2 ఫామ్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, కాన్సులేట్ ఆఫీసర్కి మీరు రాసే ఒక ఫార్మల్ లెటర్. ఇండియాలో పేరెంట్స్ వాళ్ళ ప్రాపర్టీ డీటెయిల్స్, బ్యాంక్ బ్యాలెన్స్, రిటైర్ అయితే పెన్షన్ ప్రూఫ్స్ అటాచ్ చేయాలి. స్టెప్ 3, వీసా ఇంటర్వ్యూ. అతి ముఖ్యమైన ఫేజ్ ఇంటర్వ్యూ. వీసా ఆఫీసర్ మైండ్లో ఉండేది ఒకటే అనుమానం: వీళ్ళు అమెరికా ఎందుకు వెళ్తున్నారు, మళ్ళీ ఇండియాకి తిరిగి వస్తారా లేదా అని. అందుకే ఇంటర్వ్యూలో కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం. మా అబ్బాయి లేదా అమ్మాయి దగ్గర కొన్ని రోజులు ఉండి అమెరికా చూసి తిరిగి వచ్చేస్తాం అని స్పష్టంగా చెప్పాలి. ఇక్కడ స్ట్రాంగ్ టైస్ కాన్సెప్ట్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఇండియాలో వాళ్ళకి ఉన్న ఆస్తులు, వ్యాపారాలు లేదా ఇక్కడ ఉన్న ఇతర పిల్లల గురించి చెప్తే వీళ్ళు ఖచ్చితంగా ఇండియా తిరిగి వస్తారు అని ఆ ఆఫీసర్కి నమ్మకం కలుగుతుంది. స్టెప్ 4, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ. వీసా రాగానే సగం టెన్షన్ తీరినట్లే. కానీ వాళ్ళు అమెరికా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే క్రాస్ చేయాల్సిన లాస్ట్ అడ్డంకి ఇమ్మిగ్రేషన్. CBP ఆఫీసర్ కొన్ని బేసిక్ ప్రశ్నలు అడుగుతారు. ఎన్ని రోజులు ఉంటారు, ఎవరి దగ్గర ఉంటారు అని. దీనికోసం రిటర్న్ టికెట్ తప్పనిసరి. అలాగే మీ పేరు, ఫోన్ నంబర్, అడ్రస్ రాసి ఉన్న ఒక పేపర్ వాళ్ళ చేతిలో ఉంచడం మర్చిపోకండి. అది చూపిస్తే సరిపోతుంది. సాధారణంగా అమెరికాలో 6 నెలలు ఉండడానికి పర్మిషన్ ఇస్తారు. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే మీ పేరెంట్స్ వీసా ప్రాసెస్ చాలా స్మూత్గా అయిపోతుంది. మీ పేరెంట్స్కి వీసా ఇంటర్వ్యూ ఏ నెలలో ప్లాన్ చేస్తున్నారు కామెంట్స్లో పంచుకోండి. ఈ వీడియో యూజ్ఫుల్ అయితే లైక్ చేసి మీ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్కి. అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలను చూసేందుకు ఇండియా నుంచి తల్లిదండ్రులు అమెరికా వెళ్ళాలా? పేరెంట్స్ అమెరికా విజిట్ చేయడానికి ఏ వీసాకి అప్లై చేయాలి? వీసా రూల్స్ అండ్ ప్రొసీజర్ ఏంటి? ఎన్ఆర్ఐ పేరెంట్స్ ఇండియా నుంచి అమెరికాకి తీసుకురావడానికి వాడేది B1, B2 విజిటింగ్ వీసా. ఈ వీసా ప్రాసెస్ని సింపుల్గా ఎలాంటి టెన్షన్ లేకుండా 4 స్టెప్స్లో ఎలా కంప్లీట్ చేయొచ్చు? స్టెప్ 1, DS 160 అండ్ స్లాట్ బుకింగ్. పేరెంట్స్ విజిటింగ్ వీసా అసలు ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది DS 160 ఫామ్తోనే. పేరెంట్స్ డీటెయిల్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా ఇందులో చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోతే కంగారు పడకండి. ఇంటర్వ్యూ లాంగ్వేజ్ మీ మాతృభాష అని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఫామ్ సబ్మిట్ చేశాక US వీసా షెడ్యూలింగ్ పోర్టల్లో అకౌంట్ క్రియేట్ చేసి వీసా ఫీజు పే చేయాలి. ఆ తర్వాత 2 స్లాట్స్ బుక్ చేసుకోవాలి. ఒకటి బయోమెట్రిక్స్కి, రెండోది మెయిన్ వీసా ఇంటర్వ్యూకి. స్టెప్ 2, డాక్యుమెంటేషన్ అండ్ స్పాన్సర్షిప్. మీ పేరెంట్స్ ఖర్చులు మీరే భరిస్తున్నట్టయితే మీరు వాళ్ళకి కొన్ని డాక్యుమెంట్స్ పంపాలి. I-134 ఫామ్, అఫిడవిట్ ఆఫ్ సపోర్ట్. ఇది మీరు వాళ్ళకి ఫైనాన్షియల్ గ్యారంటీ ఇస్తున్నట్లు లెక్క. మీ డాక్యుమెంట్స్ ఎంప్లాయ్మెంట్ లెటర్, లాస్ట్ 3 months పే స్టబ్స్, W2 ఫామ్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, కాన్సులేట్ ఆఫీసర్కి మీరు రాసే ఒక ఫార్మల్ లెటర్. ఇండియాలో పేరెంట్స్ వాళ్ళ ప్రాపర్టీ డీటెయిల్స్, బ్యాంక్ బ్యాలెన్స్, రిటైర్ అయితే పెన్షన్ ప్రూఫ్స్ అటాచ్ చేయాలి. స్టెప్ 3, వీసా ఇంటర్వ్యూ. అతి ముఖ్యమైన ఫేజ్ ఇంటర్వ్యూ. వీసా ఆఫీసర్ మైండ్లో ఉండేది ఒకటే అనుమానం: వీళ్ళు అమెరికా ఎందుకు వెళ్తున్నారు, మళ్ళీ ఇండియాకి తిరిగి వస్తారా లేదా అని. అందుకే ఇంటర్వ్యూలో కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం. మా అబ్బాయి లేదా అమ్మాయి దగ్గర కొన్ని రోజులు ఉండి అమెరికా చూసి తిరిగి వచ్చేస్తాం అని స్పష్టంగా చెప్పాలి. ఇక్కడ స్ట్రాంగ్ టైస్ కాన్సెప్ట్
కీ రోల్ ప్లే చేస్తుంది. ఇండియాలో వాళ్ళకి ఉన్న ఆస్తులు, వ్యాపారాలు లేదా ఇక్కడ ఉన్న ఇతర పిల్లల గురించి చెప్తే వీళ్ళు ఖచ్చితంగా ఇండియా తిరిగి వస్తారు అని ఆ ఆఫీసర్కి నమ్మకం కలుగుతుంది. స్టెప్ 4, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ. వీసా రాగానే సగం టెన్షన్ తీరినట్లే. కానీ వాళ్ళు అమెరికా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే క్రాస్ చేయాల్సిన లాస్ట్ అడ్డంకి ఇమ్మిగ్రేషన్. సిబిపి ఆఫీసర్ కొన్ని బేసిక్ ప్రశ్నలు అడుగుతారు. ఎన్ని రోజులు ఉంటారు, ఎవరి దగ్గర ఉంటారు అని. దీనికోసం రిటర్న్ టికెట్ తప్పనిసరి. అలాగే మీ పేరు, ఫోన్ నంబర్, అడ్రస్ రాసి ఉన్న ఒక పేపర్ వాళ్ళ చేతిలో ఉంచడం మర్చిపోకండి. అది చూపిస్తే సరిపోతుంది. సాధారణంగా అమెరికాలో 6 నెలలు ఉండడానికి పర్మిషన్ ఇస్తారు. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే మీ పేరెంట్స్ వీసా ప్రాసెస్ చాలా స్మూత్గా అయిపోతుంది. మీ పేరెంట్స్కి వీసా ఇంటర్వ్యూ ఏ నెలలో ప్లాన్ చేస్తున్నారు కామెంట్స్లో పంచుకోండి. ఈ వీడియో యూజ్ఫుల్ అయితే లైక్ చేసి మీ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్కి. అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలను చూసేందుకు ఇండియా నుంచి తల్లిదండ్రులు అమెరికా వెళ్ళాలా? పేరెంట్స్ అమెరికా విజిట్ చేయడానికి ఏ వీసాకి అప్లై చేయాలి? వీసా రూల్స్ అండ్ ప్రొసీజర్ ఏంటి? ఎన్ఆర్ఐ పేరెంట్స్ ఇండియా నుంచి అమెరికాకి తీసుకురావడానికి వాడేది B1, B2 విజిటింగ్ వీసా. ఈ వీసా ప్రాసెస్ని సింపుల్గా ఎలాంటి టెన్షన్ లేకుండా 4 స్టెప్స్లో ఎలా కంప్లీట్ చేయొచ్చు. స్టెప్ 1, DS-160 అండ్ స్లాట్ బుకింగ్. పేరెంట్స్ విజిటింగ్ వీసా అసలు ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది DS-160 ఫామ్తోనే. పేరెంట్స్ డీటెయిల్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా ఇందులో చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోతే కంగారు పడకండి. ఇంటర్వ్యూ లాంగ్వేజ్ మీ మాతృభాష అని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఫామ్ సబ్మిట్ చేశాక US వీసా షెడ్యూలింగ్ పోర్టల్లో అకౌంట్ క్రియేట్ చేసి వీసా ఫీజు పే చేయాలి. ఆ తర్వాత 2 స్లాట్స్ బుక్ చేసుకోవాలి. ఒకటి బయోమెట్రిక్స్కి, రెండోది మెయిన్ వీసా ఇంటర్వ్యూకి. స్టెప్ 2, డాక్యుమెంటేషన్ అండ్ స్పాన్సర్షిప్. మీ పేరెంట్స్ ఖర్చులు మీరే భరిస్తున్నట్టయితే మీరు వాళ్ళకి కొన్ని డాక్యుమెంట్స్ పంపాలి. I-134 ఫామ్, అఫిడవిట్ ఆఫ్ సపోర్ట్. ఇది మీరు వాళ్ళకి ఫైనాన్షియల్ గ్యారంటీ ఇస్తున్నట్లు లెక్క. మీ డాక్యుమెంట్స్ ఎంప్లాయ్మెంట్ లెటర్, లాస్ట్ 3 months పే స్టబ్స్, W2 ఫామ్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, కాన్సులేట్ ఆఫీసర్కి మీరు రాసే ఒక ఫార్మల్ లెటర్. ఇండియాలో పేరెంట్స్ వాళ్ళ ప్రాపర్టీ డీటెయిల్స్, బ్యాంక్ బ్యాలెన్స్, రిటైర్ అయితే పెన్షన్ ప్రూఫ్స్ అటాచ్ చేయాలి. స్టెప్ 3, వీసా ఇంటర్వ్యూ. అతి ముఖ్యమైన ఫేజ్ ఇంటర్వ్యూ. వీసా ఆఫీసర్ మైండ్లో ఉండేది ఒకటే అనుమానం. వీళ్ళు అమెరికా ఎందుకు వెళ్తున్నారు, మళ్ళీ ఇండియాకి తిరిగి వస్తారా లేదా అని. అందుకే ఇంటర్వ్యూలో కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం. మా అబ్బాయి లేదా అమ్మాయి దగ్గర కొన్ని రోజులు ఉండి అమెరికా చూసి తిరిగి వచ్చేస్తాం అని స్పష్టంగా చెప్పాలి. ఇక్కడ స్ట్రాంగ్ టైస్ కాన్సెప్ట్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఇండియాలో వాళ్ళకి ఉన్న ఆస్తులు, వ్యాపారాలు లేదా ఇక్కడ ఉన్న ఇతర పిల్లల గురించి చెప్తే వీళ్ళు ఖచ్చితంగా ఇండియా తిరిగి వస్తారు అని ఆ ఆఫీసర్కి నమ్మకం కలుగుతుంది. స్టెప్ 4, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ. వీసా రాగానే సగం టెన్షన్ తీరినట్లే. కానీ వాళ్ళు అమెరికా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే క్రాస్ చేయాల్సిన లాస్ట్ అడ్డంకి ఇమ్మిగ్రేషన్. సిబిపి ఆఫీసర్ కొన్ని బేసిక్ ప్రశ్నలు అడుగుతారు. ఎన్ని రోజులు ఉంటారు, ఎవరి దగ్గర ఉంటారు అని. దీనికోసం రిటర్న్ టికెట్ తప్పనిసరి. అలాగే మీ పేరు, ఫోన్ నంబర్, అడ్రస్ రాసి ఉన్న ఒక పేపర్ వాళ్ళ చేతిలో ఉంచడం మర్చిపోకండి. అది చూపిస్తే సరిపోతుంది. సాధారణంగా అమెరికాలో 6 నెలలు ఉండడానికి పర్మిషన్ ఇస్తారు. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే మీ పేరెంట్స్ వీసా ప్రాసెస్ చాలా స్మూత్గా అయిపోతుంది. మీ పేరెంట్స్కి వీసా ఇంటర్వ్యూ ఏ నెలలో ప్లాన్ చేస్తున్నారు కామెంట్స్లో పంచుకోండి. ఈ వీడియో యూజ్ఫుల్ అయితే లైక్ చేసి మీ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.